శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏ తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్ర పరంగా కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు నిర్వహించడం ద్వారా తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. సంఖ్యాశాస్త్ర పరంగా ఏ నెలలోనైనా సరే 1, 10, 19, 28 ఈ తేదీల్లో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాయాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా 1, 10, 19, 28 తేదీల్లో చేస్తే ఆ పని తొందరగా అవుతుంది. అలాగే ఏదైనా ఉద్యోగం కోసం అప్లికేషన్ రాయాలన్నా కూడా ఈ తేదీల్లో అప్లికేషన్ రాస్తే చాలా మంచిది. అలాగే లాయర్లను కలుసుకోవాలంటే ఈ తేదీల్లో చేస్తే చాలా మంచిది. అంటే న్యాయ సంబంధ కోర్టు సంబంధమైన వ్యవహారాలకు 1, 10, 19, 28 తేదీలు బాగా కలిసి వస్తాయి. పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయాలంటే, అంటే మీ బాస్ ఇంటికి వెళ్ళి ప్రమోషన్ గురించి పర్సనల్గా మాట్లాడాలంటే 1, 10, 19, 28 తేదీలు బాగా కలిసి వస్తాయి. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయాలంటే కూడా ఈ తేదీలు కలిసి వస్తాయి. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా 2, 11, 20, 29 ఈ తేదీలు కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచివి. ఎవరైనా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అవ్వాలంటే 2, 11, 20, 29 తేదీలు చాలా మంచివి. అలాగే ఆడవాళ్లతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటానికి కూడా 2, 11, 20, 29 తేదీలు చాలా మంచిది. అలాగే ఎవరైనా ఇల్లు మారాలంటే కూడా ఈ తేదీలు చాలా మంచివి. నీటి మీద ప్రయాణాలు చేయటానికి ఈ తేదీలు మంచివి. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా 2, 11, 20, 29 తేదీలు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే ఏ నెలలోనైనా 3, 12, 21, 30 ఈ తేదీలు ముఖ్యంగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి చాలా మంచివి. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకుంటున్నారా? 3, 12, 21, 30 తేదీల్లో బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. మీ అకౌంట్ ఎప్పుడూ డబ్బులతో కళకళలాడిపోతూ ఉంటుంది. కొత్తగా బ్యాంక్ అకౌంట్లు స్టార్ట్ చేయడానికి 3, 12, 21, 30 ఈ తేదీలను మించినటువంటి తేదీలు ఉండవు. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే, మొండి బాకీలు వసూలు చేసుకోవాలంటే 3, 12, 21, 30 తేదీల్లో ప్రయత్నిస్తే మొండి బాకీలు తొందరగా వసూలు అవుతాయి. అలాగే మీరు డబ్బులు దాచిపెట్టుకోవటానికి, అంటే మీరు బల్క్ అమౌంట్ బ్యాంకులో వేసుకోవాలనుకున్నారనుకోండి, ఈ 3, 12, 21, 30 తేదీలు చాలా మంచివి. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. అలాగే ఏవైనా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈ తేదీలు చాలా మంచివి. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా 3, 12, 21, 30 తేదీలు చాలా మంచివి. అలాగే 4, 13, 22, 31 ఈ తేదీలు వేటికి మంచివంటే వ్యాపార ప్రచారాలు చేసుకోవటానికి మంచివి. చాలామంది వ్యాపార పరంగా ప్రకటనలు చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యాపార ప్రకటనలకి, వ్యాపార ప్రచారాలు చేసుకోవటానికి 4, 13, 22, 31 తేదీలు చాలా అనుకూలమైనటువంటి తేదీలు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకోవటానికి, లేదా సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాల గురించి ఆలోచించడానికి 4, 13, 22, 31 తేదీలు చాలా మంచివి. అలాగే 5, 14, 23 తేదీలు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి, గణిత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలమైనవి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా 5, 14, 23 తేదీలు చాలా మంచివి. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాల పరమైన నిర్ణయాలు తీసుకోవటానికి 5, 14, 23 తేదీలు చాలా మంచివి. అలాగే 6, 15, 24 తేదీలు సంఖ్యాశాస్త్ర పరంగా శుభ కార్యక్రమాలకు చాలా మంచివి. ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే నిశ్చయ తాంబూలాలకి 6, 15, 24 తేదీలు చాలా మంచివి. ఈ తేదీల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటే చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కొత్తగా బండి తీసుకున్నారు, లేదా కొత్తగా కారు తీసుకున్నారు, దాన్ని మొదటిసారి స్టార్ట్ చేయాలి. 6, 15, 24 తేదీలు మంచివి. అంటే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి 6, 15, 24 తేదీలు చాలా అనుకూలమైనవి.
అదేవిధంగా నూతన వస్త్రాలు కొనాలన్నా, నూతన ఆభరణాలు కొనాలన్నా 6, 15, 24 తేదీలు చాలా అనుకూలం. లక్ష్మీ కటాక్షం తరచుగా లభించాలంటే పువ్వులు, పండ్లు కొనాల్సినటువంటి తేదీలు కూడా 6, 15, 24. అంటే ఏ రోజైనా పువ్వులు కొంటే లక్ష్మీ కటాక్షం. జ్యోతిష శాస్త్రపరంగా శుక్రహోరలో పువ్వులు కొంటే లక్ష్మీ కటాక్షం. సంఖ్యాశాస్త్రపరంగా 6, 15, 24 తేదీల్లో పూలు కొంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే 7, 16, 25 తేదీలు వైద్యులను కలుసుకోవటానికి, వైద్యుల సలహాలు స్వీకరించడానికి అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి అనుకూలం. అదేవిధంగా 7, 16, 25 తేదీలు ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా అనుకూలం. అదేవిధంగా 8, 17, 26 తేదీలు కొన్ని వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. నువ్వుల వ్యాపారం, మినుముల వ్యాపారం, యంత్ర పరికరాలు అంటే మిషనరీ సామాగ్రి వ్యాపారం, ఇనుము వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి 8, 17, 26 తేదీలు చాలా మంచివి. అలాగే పని వాళ్ళను ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి? 8, 17, 26 తేదీల్లో కొత్తగా పని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే పని వాళ్ళని మీ ఇంట్లో ఫస్ట్ టైం జాయిన్ చేసుకోవాలంటే 8, 17, 26 తేదీలు చాలా మంచివి. పని వాళ్ళు ఎక్కువ కాలం మీ ఇంట్లో చక్కగా పనిచేస్తారు. మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరాలన్నా 8, 17, 26 తేదీలు చాలా మంచివి. ఇంటికి సంబంధించినటువంటి పనులు, కాంపౌండ్ వాల్ వర్క్స్ ఇలాంటివి చేయడానికి కూడా 8, 17, 26 తేదీలు చాలా మంచివి. ఇక చివరగా 9, 18, 27 ఈ తేదీలు భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ల్యాండ్ డీలింగ్స్, హౌస్ డీలింగ్స్, రియల్ ఎస్టేట్ డీలింగ్స్, ప్రాపర్టీ డీలింగ్స్ ఇలాంటివి చేసుకోవాలంటే 9, 18, 27 తేదీలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. వైద్యులను కలుసుకొని సలహాలు, సూచనలు స్వీకరించడానికి, వ్యవసాయ సంబంధమైన పనులు, అగ్రికల్చర్ వర్క్స్ చేసుకోవటానికి, అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేసుకోవటానికి, అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా 9, 18, 27 తేదీలు బాగా కలిసి వస్తాయి. ఇలా సంఖ్యాశాస్త్రపరంగా ప్రత్యేకమైన తేదీల్లో ప్రత్యేకమైన పనులు చేసుకుంటే మనకు జీవితంలో తొందరగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. స్వస్తి.